హాయ్ అందరికీ ఈరోజు నేను ఇంట్లో ఈజీగా పల్లి పట్టీలు మా దగ్గర అయితే పాకం పప్పు అంటారు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక కడాయిలో ఒక కప్పు పల్లీలు వేసేసి నేను చూపిస్తున్న విధంగా వేయించేసుకొని ప్లేట్లో పక్కన పెట్టేసుకొని చల్లార్చుకొని పొట్టు తీసేసి రెడీగా ఉంచండి. అదే కడాయిలో ఒక కప్పు బెల్లం వేసి జస్ట్ 2 టేబుల్ స్పూన్లు వాటర్, ఎక్కువ అవసరం లేదు, జస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి పాకము ఇలా తయారు చేసుకోండి. ఇప్పుడు ప్లేట్లో నెయ్యి అప్లై చేసేసి జస్ట్ ఒక స్పూను పక్కన పెట్టేసుకోండి ప్లేట్ని. ఇప్పుడు మనకు పాకం రెడీ అయిందా లేదా ఇలా వాటర్లో వేసి చెక్ చేసుకుంటే ఇలా ముద్దలాగా మనకు వస్తుంది కదా. ఇప్పుడు రెడీ అయింది. ఇందులోకి మనము రెడీగా పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసి మంచిగా కలిపి ఏదైతే నెయ్యి అప్లై చేసి పెట్టుకున్నామో ఆ ప్లేట్లోకి వేసేసి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు ఉండలు కట్టేసుకోండి. నెయ్యి ఎందుకు అప్లై చేశానంటే ప్లేట్ మొత్తం ఇలా పాకం పప్పు అతుక్కోకుండా నెయ్యి అప్లై చేశాను. ఇప్పుడు మనకి టేస్టీగా పాకం పప్పు పల్లి పట్టి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సబ్స్క్రైబ్.